పడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన భరింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించేవారెవ్వరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానముల చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఈ చిన్న వాక్యం మన వేళలకి దీవించి ఆశీర్వదించబడును. చదివి వినిపించిన జ్యోతి సైమన్ గారికి అందరూ వందనాలండి. మనందరం లేచి నుంచున్నాం. లేచి నుంచుని అపోస్తుల విశ్వాస సూత్రము అందరం కలిసి చదువుదాం. మీకు ఇచ్చిన బ్రౌచర్లో ఉందండి, చివరిలో ఉంది, చివరి పేజీలో ఉంది. దయచేసి అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి ఒక్కసారిగా మనస్ఫూర్తిగా దేవుని అపోస్తుల విశ్వాస ప్రమాణం చేద్దామండి. పరలోక భూలోకమునకు సృష్టికర్తయగు సర్వశక్తి దేవుడు దయచేసి అలాగే నుంచుందామండి. మన మధ్యలో ఉన్న జయమన్ సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రములు పరిశుద్ధ జీవముల దేవ
ఏ పాటి వారు ప్రభా, ఎన్నిక లేదు, అర్హత లేదు ప్రభా, దౌర్భాగ్యము తండ్రి. అయా తండ్రి, అయా నీకు స్తోత్రములు అయ్యా. ఇంతగా ప్రేమించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. మరణము కంటే బలంగా మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవా, మీరేమి చేయించున్నారో ఎరుగని మీరు క్షమించమని పలికిన దేవా నీకు వందనాలు అయ్యా. నీ దీనత్వమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా పాపముల గురించి అయ్యా తిరిగి నాటికి వేలాడబడిన దేవా నీకు వందనాలు. మీరు చేసిన కార్యములనే నీకు స్తోత్రములు తండ్రి. ఎలాంటి యోగ్యత లేదు, ఎన్నిక లేదు, అర్హత లేదు ప్రభా. అయ్యా మేము ఏ పేట వారు ప్రభా, మాకు బలము ఏ పాటిది ప్రభా. మేము అనే అహంకారం మాలో నుండి తొలగించండి అయ్యా. అయ్యా మేము బ్రతుకున్నామంటే కేవలం నీ కృప ద్వారానే ప్రభా. మా బలము కాదు, మా శక్తి కాదు, మా వ్యక్తి కాదు తండ్రి, మా డబ్బు, మా అంతస్తు ఏమి కాదయ్యా. అయ్యా మేము ఏ పాటి వారు ప్రభా. అయ్యా నువ్వు ప్రకటనిస్తేనే మేము బ్రతుకుతున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా దీనులుగా నీ సన్నిధికి చేరి ఉన్నామేసయ్యా. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి ప్రభా. నీతో ఇదైతే కలిసి ఉండే గొప్ప ధనంగా మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. గడిచిన సంవత్సరం మొదలుకొని తండ్రి, ఈ సంవత్సరం వరకు తండ్రి మీ దయగల రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరచుకున్నదేమో నీ పాదాల పొందినాను ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా మొదటి మాటలో గురించిన ప్రభా, 7వ మాట వరకు మీరు ఉండండి ప్రభా. నీ వాక్య కడుగము ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా. హృదయంలోకి మీ వాక్యము చొచ్చబడిన సహాయం చేయండి. మెత్తటి మాంసపు హృదయం మాకు దయచేయండి. గొప్ప ఆత్మను తొలగించండి అయ్యా. దుష్టుడి నుండి వస్తున్న ప్రతి విధమైన ఆత్మను మీరు తొలగించండి అయ్యా. దీన మనసు అనే వస్త్రము మేము ధరించుకొని నా ప్రభా. అయ్యా నిన్ను ధరించుకొని మేము ఉంటకు కృపను అనుగ్రహించండి ప్రభా. బ్రతికిన అన్ని రోజులు నీకు సాక్షిగా నిన్ను స్తుతిస్తూ, నిన్ను కనపరుస్తూ, నిన్ను మయమపరుస్తూ అంతం వరకు నమ్మకంగా జీవించే యోగ్యులుగా నీతో కలిసి ఉండే ఆ గొప్ప ధనత మాకు ఇవ్వండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడలో భద్రపరచుకోండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. నీకు స్తోత్రము ప్రభా. ఆది నుండి అంతం వరకు మీరు బాధ్యత వహించిన ప్రభా. కఠిన హృదయాన్ని కూడా మీరు మార్చమని, ఒక ఆత్మనైనా రక్షించక కృపను అనుగ్రహించమని, ఎక్కడెక్కడైతే నీ ఆరాధన జరుగుతుందో అక్కడ మీరుండండి ప్రభా. జ్ఞాపకం చేసుకుని దర్శించి దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమా ఘనత ప్రభావమును నీకు ఆరోపిస్తూ నా మట్టుకు నేను తగ్గించుకుంటూ నిన్ను ఆహ్వానిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతికినాడి అడిగి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. దయచేసి అలాగే నుంచోండి. మన మధ్యలో ఉన్న సుమా గారు వచ్చి కీర్తన 22వ కీర్తన ఉత్తర పద్ధతులుగా చదివి వినిపిస్తారు. తర్వాత 7 మాటల్లో మొదటి మాటగా సిద్ధపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిందిగా కోరుచున్నాం. సిద్ధపడి కలిగి ఉండవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రం. కీర్తనలు 22వ అధ్యాయం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయింది. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నాను. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడను లేడు. నాకు దూరముగా ఉండకు. చీల్చుచున్న గర్జించుచుండు సింహము వలె వారు నోళ్ళు తెచ్చుచున్నారు. నా బలము వెండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు.
నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు. ఆయన బాధపడతాని బాధను తృణీకరింపలేదు, వారిని చూసి ఆయన ఆశ్చర్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తిపందుదురు, యెహోవాను ఆయనను స్తుతించెదరు. మీ హృదయములను దేవునికి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో యెహోవాయే ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకునుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. గొప్ప సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరములకు ప్రభువును గూర్చి వివరింతురు. 31 అందరం కలిసి చదువుదాం. వారు వచ్చి ఆయన ఇది చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేయుదురు. ఆయన నీతి వారికి ప్రచురపరచును. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. దయచేసి అందరం కూర్చుందామండి. దయచేసి స్త్రీలు కొంచెం యాదృచ్ఛిగా కూర్చోవలసిందిగా కూర్చున్నాము. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలండి. 7 మాటల విషయంలో మొదటి మాటగా సిద్ధపడినట్టుగా మన మధ్యలో ఉన్న శ్రీమతి చాము ప్రశాంత్ గారు వచ్చి మొదటి మాట చదివి వినిపిస్తారు. మొదటి మాటగా చదివి వినిపిస్తారు. యేసు పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా 23:34 నుంచి 38 వరకు. మొదటి మాట లూకా 23:34 నుంచి 38 వరకు. యేసు తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసెను. ప్రజలు నిలువబడి చూచుచుండేది. అధికారులు వీరి ఇతరులను రక్షించరు. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన అయిన ఎడల తను తాను రక్షించుకొనని అపహాసించేది. అంతటి సైనికులు ఆయన ఎదుట వచ్చి ఆయనకు చిరసనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకోమని ఆయనను అపహసించేది. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు
పాటలు వినిపించిన వల్లి విక్టోరియా గారికి నా హృదయపూర్వక వందనాలండి. మొదటి మాటగా మన మధ్యలో ఉన్న బ్రదర్ సులోమన్ గారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. దయచేసి అందరం ఏకీభవిద్దాం, అందరం ఆహ్వానిద్దాం. 7 మాటలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మాటకి 10 to 15 minutes అని చెప్పారు పాస్టర్ గారు. దయచేసి సమయాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాం. యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభములు. ఈ శుక్రవారం మీ కుటుంబంలో, మీ జీవితంలో శుభం జరగాలని నేను కోరుకుంటున్నాను. మొదటి మాట ఇచ్చినందుకు సంఘానికి, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధమైన వందనాలు ప్రభువా. మరి కాల్చినటువంటి ప్రభావ నాకు కలగండి. ఏ మాట అయితే నా హృదయంలో కొన్ని మాటలు తండ్రి సంఘంతో పంచుకున్నట్టు మనం దయచేయండి. యేసునామములో కొంచెం బాగుంటుంది. ఆమేన్. లూకా సువార్త 23:34 ఇంతకుముందు చదివిన వాక్యలే. తండ్రి మీరేం చేస్తున్నారు వీరి ఎదురు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు అంత భయంకరమైన ఉన్న స్థితిలో, ఒక మంచి చావు బ్రతుకులు ఉన్న సమయంలో తన బంధువులతో మాట్లాడతారు, తన తోడుబుట్టలతో మాట్లాడతారు. కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు అన్నమాట. నేను చనిపోతున్నాను, కొన్ని విషయాలు చెప్పి వారు లోకాన్ని ముగిస్తారు అన్నమాట. యేసు ప్రభు తన హృదయంలో వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎందుకంత యేసు ప్రభు అంత భయంకరమైన స్థితిలో, అతనికి ఒక దిక్కు బ్లడ్ కారుతున్నప్పుడు, అతను ఒళ్ళంతా నొప్పులు అవుతున్నప్పుడు అతను అమ్మ అయ్యా అని అరవలేదు. కానీ తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని క్షమించమని అడుగుతున్నాం. మన దగ్గర అలాంటి క్షమించే గుణాలు ఉన్నాయండి. మన దగ్గర కానీ, మన కుటుంబంలో కానీ, మన అన్నదమ్ములో కానీ, మన అక్క చెల్లెల్లో కానీ, ఆ భావమరుదులలో కానీ, పిన్ని అక్క, మన దగ్గర మనం క్షమించే గుణం ఉందా మన దగ్గర? ఒకవేళ యేసు ప్రభు అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క మాట అతను తన హృదయంలో తనుకొని వచ్చిన మాట, తండ్రి వీరేం చేయించున్నావు వీరే కనుక వీరిని క్షమించమని మాట వచ్చింది. మనం ఎవరైనా క్షమిస్తున్నామా? మన తల్లిదండ్రులు ఎవరైనా మనం క్షమిస్తున్నామా? అన్నదమ్ములను మనం క్షమిస్తున్నామా? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 18:21. మత్తయి సువార్త 18. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమించవలను? 7 మార్లు కాక అని అడిగాను. 70 వారు ఎన్నిసార్లు అయినా నీ సహోదరుని క్షమించాలి. నీ అక్క నువ్వు ఎన్నిసార్లు ఒకవేళ కొట్లాడుతున్నావు నువ్వు క్షమించాలి. నువ్వు నువ్వు ఎన్నిసార్లు మీ అన్నదమ్ములతో కొట్లాడుతున్నావు ఒకవేళ నేను క్షమించాలి. యేసు ప్రభు ఎందుకు అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎంతో కొరడాలతో కొట్టారు, అతనికి తన ముఖం మీద ఉమ్ము వేశారు, తన పిడుగుతులు రుద్దారు, కొరడా దెబ్బతో అతను గాయపరిచారు, ఎన్నో చిత్రహింసలు చేశారు. అతను ఎంతో భయంకరంగా అతను కొట్టి లోకంలో యేసు ప్రభుని అంత హింసించినంత ఎవరిని హింసించలేదు. యేసు ప్రభు చాలా విచిత్రంగా హింసించారు. ఆ రోజు రోమన్ సైనికులు చాలా క్రూరమైన మనుషులు. ఎవరైనా చనిపోతే ఒకవేళ ఉరి శిక్ష వచ్చినప్పుడు అతనికి లాస్ట్ కోరికని అడుగుతారు. ఎవరితో మాట్లాడాలా, నీకు ఎవరితో ఏమైనా తినాలా, లేకపోతే నీ పిల్లలతో మాట్లాడాలా, నీకు భార్యతో మాట్లాడాలా, నీకు నీ అన్నతో మాట్లాడాలా, నీ తోపుటితో ఎవరితోనైనా మాట్లాడాలి. ఎందుకంటే చివరి అవకాశం అతనికి ఉరి ఇస్తుంది, ఉరి శిక్ష పడుతుంది. కాబట్టి చివరి క్షణంలో ఆ యొక్క అతనికి చనిపోయి అతనికి అడుగుతుంటారు అనమాట. యేసు ప్రభు కూడా అతనికి దాహం వేస్తున్నప్పుడు కూడా అతనికి నీళ్ళు ఇవ్వలేదండి. చివరి క్షణం కూడా యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఎవరైనా ఉరికి చేసినప్పుడు చివరి క్షణం కంపల్సరీ అధికారులు కాదు, చివరి కాదు, అతని కోరిక వాళ్ళు కంపల్సరీ తీరుస్తారు. కానీ యేసు ప్రభు తనకు దాహం వేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క లాస్ట్ కోరిక కూడా వారు తీర్చలేకపోయారు. ఎంత భయంకరంగా యేసు ప్రభుని చిత్రహించారో చూడండి.
ప్రభు తన హృదయంలో వచ్చిన మాట ఒకే ఒక మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నావు, మీరు ఎదురడానికి వీటిని క్షమించు. మనం క్షమిస్తున్నామని నిన్ను వల్ల నీ పొరుగు వారిని మనం ప్రేమించాలి. గలతీయులు 5:14 నిన్ను వల్ల నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నాము. ఎవరైనా నీకు మంచి ఎదుగుతారు ప్రేమించే గుణం అదే. ఎవరైనా బాగుపడుతారంటే ప్రేమించే మనసు ఉండదు. ఎవరైనా మంచి ఎదుగుతారంటే ప్రేమించే మనసు ఉండదు. మన దగ్గర మనకు ప్రేమించే మనసు మన దగ్గర ఉంటే యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడు. ఒకవేళ ప్రేమించే వ్యక్తిత్వం మన దగ్గర లేదంటే మనం క్రైస్తవులు కాలేమండి. యేసు ప్రభు ఆ యొక్క మాట ఎంత వేదనతో అన్నాడు చూడండి. మొట్టమొదటి మాట యేసు ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారు వేదనగా వీరు నిశ్చయించు. అదేవిధంగా యెషయా 53:5 మన యాత్రిక అతనికి ఎందుకు కొట్టారో చూడండి. మన అతిక్రమణను బట్టి గాయపరచబడాను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడు, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించుకుంటూ గొర్రె మౌనంగా ఉండున్నట్టు అతడు మౌనంగా ఉన్నాడు. పల్లెటూరులో గొర్రెలు కాపరి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ అతని మెడ మీద కాలు వేసి 2 కాతులు చేతులు కట్టేసి ఇట్లా దానికి చేస్తూ ఉంటారు అన్నమాట. దానికి జుట్టు అనేది కత్తిరించుకుంటూ వస్తుంటారు. యేసు ప్రభు అదే అతని కాలు మీద వేయకూడదు, అతని నెత్తి మీద శిరస్సు పెట్టిన అతను ఏమి మౌనంగానే గ్రహించాడు. అతను చేసిన తప్ప ఏంటి? ఒక గుడ్డివాడిని ఖండించడం తప్ప, ఒక చనిపోయిన శవాన్ని లేని చేసడం తప్పు చేశాడు. అతను ఎందుకోసం అతను శిలో వేశాడు? అతను చేసిన తప్పే ఏదైనా అతను దొంగతనం చేశాడా, ఎవరికైనా మానవంగా చేశాడా, ఎవరికైనా ఏదైనా తప్పు చేశాడని అతనికి శిలో వేశాడు. ఆ రోజు రోమన్ సైనికులు అలాంటి మంచి పనులు చేస్తేనే కాబట్టి యేసు ప్రభువును శిలో వేశాడు. ఎంతో కుమిలిపోతున్న ఒక తండ్రి అతను చనిపోయిన ఒక కుమార్తెను తన కుమార్తెను చనిపోతున్నప్పుడు యేసు ప్రభు పిలిచి అమ్మా లే అని అతను ఉన్న శవాన్ని లేపించాడు. అందుకోసం అతను శిలువ వేశాడు. ఒక శవాన్ని రోడ్డు పైన మోసుకుంటూ యేసు ప్రభు వస్తున్నప్పుడు అతను ఒకే ఒక మాట లే అని అతని శవాన్ని లేస్తున్నప్పుడు అందుకోసం అతను శిలువ వేశాడు. ఒక గుడ్డివాడిని నడుస్తున్నప్పుడు దావీదు కుమారుడు దాన్ని కనికరించు అని యేసు ప్రభు ఆగి ఆ గుడ్డివాడిని కదిలించిన తర్వాత అందుకోసం అతనికి శిలువ వేశాడు. చనిపోయిన లాజరును 4 రోజులైనా తన సమాధిలో కుళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎంతో ప్రార్థనతో కన్నీళ్ళతో ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు లాజరును లేపిన తర్వాత అందుకోసం అతనికి శిలువ వేయాలని. ఎందుకోసం శిలువ వేయాలి? ఏదైనా తప్పు చేస్తే శిలువ వేయాలి, ఏదైనా దొంగతనం చేస్తే శిక్షించాలి. ఈ లోకంలో ఉన్న శిక్షలు దొంగతనం చేస్తే శిక్షిస్తారు, ఎవరికైనా మానభంగం చేస్తే శిక్షిస్తారు, ఎక్కడ దొంగతనం చేస్తే అతని సంఖ్యలు వేస్తారు, ఎవరికైనా మర్డర్ చేస్తే మన ఈ స్టేట్లో శిక్ష వేస్తారు. మంచి చేస్తే ఎవరు కూడా ఈ లోకంలో శిక్ష అంటే యేసు ప్రభు మంచి చేశాడు కాబట్టి అతనికి శిక్ష వేశాడు. మనం కూడా ప్రతి ఒక్కరు మనం క్షమించాలి. ఆ యొక్క హృదయంలో మనకు కూడా ఉండాలి. ఒక 4 నిమిషాలు ఉంది, 4 నిమిషాలు ముగించేసి మనకు అలాంటి మనసు ఉందంటే మనకి యేసు ప్రభు అంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఎంతోమంది అతనికి ఆకలి పూచినప్పుడు అతనికి రాలేదండి. మొదటి సండే అతనికి జై జై అని కొట్టిన జనాలు ఇప్పుడు సిలువ వేయండి, దానికి సిలువ వేయండి, ఇక్కడ హింసించండి, ఇక్కడ చంపేయండి అని అదే ఏ నోటితో అయితే జనాలు జై జై కొట్టారు అదే నోటితో అతనికి సిలువ వేయమని ఆకలేశాడు. తన తండ్రి చూసినప్పుడు అతని మనసు ఎంతో విల్లాడిపోవచ్చు. అరే కొన్ని రోజుల తర్వాత ఒక 2 నెలల ముందే నన్ను చేయకుండా జనాలు మళ్ళీ నన్ను సిలువ వేయమని లోకంలో అతను ఎంత కుమిలిపోయాడు. మనం కూడా ఎవరైనా మనం మాట్లాడినప్పుడు మనం ఎంత కుమిలిపోతాం. మనం అందరూ బాగానే మాట్లాడతారు, మన ముందు బాగానే మాట్లాడతారు, మన వెనుక ఒకవేళ ఆ మాట తెలిసినప్పుడు అయ్యో అతని మనసు ఎంత అల్లాడిపోతుంది. యేసు ప్రభు ఎంతో అల్లాడిపోతుంది. యేసు ప్రభు మనసు కూడా ఎంతో అల్లాడిపోతుంది. ఏ సంఘం మీ జీవితంలో క్షమించే గుణం ఉండాలి. మీ జీవితంలో ఒకరికొకరు విడవడే గుణం ఉండాలి. ఒకరికొకరికి ప్రేమించే మనసు ఉండాలి. ఈ లోకంలో మనము ఒకేసారి వచ్చినాం కానీ
మళ్ళొకసారి భూమి మీద అందరితో సంతోషంతో సమాధానంతో ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత ప్రతి ఒక్కరితో సమాధానంతో ప్రతి ఒక్కరి చేతనైతే మేలు చేయలేకుండా ఎవ్వరు కూడా మనం పిలిచే ఉద్దేశం ఉండదు. తలవంచుకున్నవాడి నా సమయం అయిపోయింది. ఇక్కడ నిమిషాలు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రిని పరిశుద్ధనామని పొందాలని ప్రభావ ఎన్నో శ్రేష్టమైన మాటలు మా హృదయంలో విషయంలో పొందడం చేస్తున్నాం తండ్రి. నీ హృదయంలో ఒకే ఒక మాట ప్రభావ, దయగల మాట, జాలితో ఉన్న మాట, కరుణతో ఉన్న మాట, కనికరం గల మాట తండ్రి. వీరిని క్షమించగలిగింది. ఆ ప్రేమ నోరు తెరవలేదు, ఆ ప్రేమ మౌనంగానే భరించి, ఆ ప్రేమ అసలు ఏం చేయలేదు. ఆ ప్రేమ అసలు మౌనంగానే భరించింది. ఆ ప్రేమ సహోదరుడు నేను నా జీవితంలో ఒకటేసారి వస్తాను. ఒకటేసారి జీవితంలో దేవుడు మనకి ఇస్తాడండి. ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో ప్రేమ, అతని ప్రేమ బహుమూల్యమైన ప్రేమ, అతను మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రేమ, అతను సమాధానపరిచే ప్రేమ, మన కోసం అతను సమాధానపరిచాడు. ఎవరి కోసం ఈ త్యాగం? మన కోసం. వెనుక నుండి తండ్రిని ఒకరు అపహాసించారు, నోరు తెరవలేదు. వెనక నుండి తండ్రి ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదా ప్రేమ, నోరు కలుపలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. పాలు కారు దేహంబైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలు కారు దేహంబైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నిలకాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నిలకాయి. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర. పరిశుద్ధులైన తండ్రిని పరిశుద్ధనామమున వందనాలు నాయనా. ఎన్నో అపహాసించారు, నిన్ను పిడుగుడ్లు గుద్దారు, వెనక నుంచి తండ్రిను నీ చెంప చెల్లుమని పిలిచినారు. ఒకటి తప్ప 40 దెబ్బలు నీ వీపి మీద బాధించారు నాయన. నీ నోట్లో ఒకే ఒక మాట వచ్చి
మనమైతే తట్లు తట్టుకోలేమండి. వీడు నాశనం అయిపోవాలి, వీడు పాడైపోవాలి. మనం వచ్చిన మాట యేసుతో మీద వచ్చిన ఒకే ఒక మాట, తండ్రి దయచేసిన క్షమించిన నేను దయగల మాట ఈ భూమి మీదకి వచ్చిన తన మాట పరిశుద్ధమైన తండ్రి పొందుతున్నాను ప్రభు. మొదటి మాట మాట్లాడే కృప నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి, మీరు బలపరిచి, మీరు ఆశీర్వదించి, ఇంకా ప్రభావ ముందున్న మాటలు మీరే మాట్లాడండి, మీరే సహాయం అనుగ్రహించండి. యేసుని నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పిన